నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కాజీపేటలో ముగిసిన ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీ. అన్నదాతల కన్నీళ్లు తుడిచిన అధికారి. సిరివెల్ల ఎంఆర్ఓ చొరవతో కోటపాడు రైతులకు దక్కిన ధాన్యం. రైల్వే కోడూరులో గర్జించిన ఉద్యోగ ఉపాధ్యాయ ఐక్యవేదిక. రిమ్స్ కార్మికుల పోరాటం. మేయర్ గర్జన. శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం. వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేట మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై 19వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. స్థానిక ఎంఆర్ఓ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా జరిగిన ఉపాధి పనుల నాణ్యత, నిధుల వినియోగంపై అధికారులు సుదీర్ఘంగా సమీక్షించారు. మండల స్థాయిలో జరిగిన ఈ సామాజిక తనిఖీ కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏపీడి రామలింగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా క్షేత్రస్థాయిలో జరిగిన పరిశీలన అనంతరం పనుల్లో ఉన్న లోటుపాట్లను అధికారులు ఈ వేదిక ద్వారా చర్చించారు. ఈ సందర్భంగా ఏపీడి రామలింగారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా 100 రోజుల పని దినాలు కల్పించేలా ఫీల్డ్ అసిస్టెంట్లు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఉపాధి పనుల నిర్వహణలో ఎక్కడ అవినీతికి తావు ఉండకూడదని, పారదర్శకతతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ జుబేదా, మండల ఏఓ వెంకటరమణ, ఎంపీఓ చంద్రశేఖర్, ఎస్ఆర్పి హజీవ్ అలీ, క్వాలిటీ కంట్రోల్ అధికారి మధుతో పాటు పలువురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు మండల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నిధుల దుర్వినియోగం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని, ప్రజలకు అందించాల్సిన ఫలాలు సక్రమంగా అందేలా చూడాలని అధికారులు ఈ సందర్భంగా తీర్మానించారు. అందరికీ నమస్కారం. 19వ విడత సామాజికతకి సంబంధించి ఈరోజు మొదటిగా కాజీపేట మండలం సంబంధించి కాజీపేట పంచాయతీ నివేదిక వినిపించడం జరుగుతుంది. అందులో మొదటి అంశం ఖర్చుల వివరాలు వచ్చేసి ఈ పంచాయతీలో మొత్తం ఈజీఎస్కు సంబంధించి 65 పనులు చేయడం జరిగింది. దానికి సంబంధించి వేతనాలు 48,38,755 రూపాయలు, మెటీరియల్కి సంబంధించి 4,13,623 రూపాయలు, మొత్తం 52,52,375 రూపాయలు. ఏవో గారికి, ఎస్ఆర్పి గారికి, జేకే శివ గారికి, ఉపాధి సిబ్బందికి, పాత్రికేయులకు, సోషల్ ఆడిట్ సిబ్బందికి అందరికీ స్వాగతము. మనకు 18వ విడత సామాజిక తనిఖీ కాజీపేట మండలంలో 23వ తేదీ 7వ నెల 2024న నాగరత్నం మేడం గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సదరు సామాజిక తనిఖీ నందు మనకు వేతనాల రూపంలో 7,10,55,000 రూపాయలు చెల్లించడం జరిగింది. అదేవిధంగా మెటీరియల్కి సంబంధించి 20,75,000 రూపాయలు చెల్లించడం జరిగింది. మొత్తంగా మనకు లాస్ట్ సోషల్ ఆడిట్ నందు 7,31,31,000 రూపాయలకు సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. అందులో గుర్తించిన మొత్తం అంశాలకు సంబంధించిన రికవరీస్ అన్ని కూడా ఏపీఓ గారు చెల్లించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత సామాజిక తనిఖీని మనకు నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలంలో గత 2 మాసాలుగా రైతన్నలను వేధిస్తున్న ఒక తీరని సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. గోడౌన్ యజమానులకు, బ్యాంక్ అధికారులకు మధ్య నలిగిపోతున్న అన్నదాతల గోడును ఆలకించిన సిరివెల్ల ఎంఆర్ఓ తనదైన శైలిలో చొరవ చూపి రైతులకు అండగా నిలిచారు.
నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం కోటపాడు గ్రామంలోని రైతుల పరిస్థితి గత 2 నెలలుగా అగమ్య గోచరంగా మారింది. తాము 6 గాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని గోడౌన్లో నిల్వ ఉంచగా ఆ గోడౌన్ యజమాని మరియు బ్యాంక్ అధికారులకు మధ్య తలెత్తిన ఆర్థిక లావాదేవీల వివాదం వల్ల ధాన్యం బయటకు రాకుండా నిలిచిపోయింది. పండించిన పంట కళ్ల ముందే పురుగు పట్టి పాడవుతుంటే అప్పుల బాధతో ఉన్న రైతులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఈ క్లిష్ట సమయంలో సిరివెల్ల ఎంఆర్ఓ రంగంలోకి దిగారు. కేవలం తన విధులకు మాత్రమే పరిమితం కాకుండా రైతుల పట్ల ఉన్న అపారమైన మానవత్వంతో బ్యాంక్ అధికారులతో మరియు గౌడౌన్ యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. ఇరు పక్షాల మధ్య సయోధ్య కుదిర్చి చట్టపరమైన చిక్కులను అధిగమించి రైతుల ధాన్యాన్ని వెంటనే విడుదల చేసేలా కృషి చేశారు. ప్రస్తుతం కోటపాడు గ్రామ రైతులు తమ ధాన్యాన్ని లారీల ద్వారా తరలిస్తున్నారు. కుళ్లిపోయే స్థితిలో ఉన్న ధాన్యానికి మోక్షం లభించడంతో ఆ ప్రాంత రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. రైతుల పట్ల ఎంతో ఉదారత చూపిన ఎంఆర్ఓ గారికి కోటపాడు గ్రామస్తులు మరియు రైతులు ప్రత్యేక ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేస్తున్నారు. అధికారులు తలుచుకుంటే అసాధ్యం ఏదీ లేదని సిరివెల్ల ఎంఆర్ఓ నిరూపించారు. రైతుల కన్నీళ్లు తుడిచిన ఈ చొరవపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నీ సైన్ పెట్టి మీరు అయిపోలే ఎక్కడ మార్జిన్ ఆడింది అది రావాలా ఇది పోవాలా లోపల దండి ఉండాలి అన్నీ ఉండాలి లోపల పోయి కొంచెం వస్తుందిలే రాదు సార్ ఏ బస్తారకు ఆ బస్తాకు లైన్ ఉంది ఇది ప్లేస్ రెండే సార్ చేసింది अरे शिरकिटो
అది ప్రొసీడింగ్స్ అది మీరు కూడా ఈ సామరాజు గారు మీరు కూడా పోనీ పోయిన ఇక్కడ నుంచి బుక్ అని చూపించాలి కదా మీరు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఉద్యోగ ఉపాధ్యాయ గళం వినిపించింది. పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య వేదిక జేఏసీ ఆధ్వర్యంలో భారీ సదస్సు నిర్వహించారు. ఏపీ ఎన్జీఓ హోం రైల్వే కోడూరు సోమవారం సాయంత్రం స్థానిక ఎన్జీఓ హోంలో నిర్వహించిన ఈ ఐక్యవేదిక సదస్సు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి తాలూకా ఎన్జీఓ సంఘం అధ్యక్షులు పులి ఓబులేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచిన సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సిహెచ్ చంద్రశేఖర్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనాలు, భద్రత కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని మండిపడ్డారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక లోకం అంతా ఒక్క తాటిపైకి వచ్చి తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యమించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న డిఏలు, ఇతర బకాయిలను విడుదల చేయాలి. ఈ సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది. మొత్తానికి రైల్వే కోడూరు సాక్షిగా సాగిన ఈ జేఏసీ సదస్సు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున జరగబోయే ఉద్యమానికి నాందిగా కనిపిస్తోంది. అత్యవసర సర్వీసులు ప్రకటించాల్సినటువంటి ఎస్మాని అంగన్వాడీ మహిళలపై ప్రకటించిన గత ప్రభుత్వం. అయినా ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఇస్మాల్ ప్రకటన చేసిన 1,00,000 మందిని తొలగిస్తామని ప్రకటన చేసిన నిలబడి సాధించుకొని కళ్యాణ మండపాలు అన్ని జైలుగా మార్చిన ఆ రూపంలో పోరాటం సాధించి వాళ్ళు అనేకమైన రాతమూలక అగ్రిమెంట్ చేసుకున్నారు. అటువంటిది ఎక్కడ జరగల. కాబట్టి అది మనకు ఆ ఉద్యమానికి స్ఫూర్తిగా మనం మిగతా సంఘాలు ఆదర్శంగా తీసుకోవాలని మీకు అందరికీ తెలుస్తున్నా. ఈ ప్రభుత్వం వచ్చినా కానీ మన సమస్యలు పరిష్కారం కావడం వల్ల ఈరోజు మన రాష్ట్ర జేఏసీ నాయకులు విద్యాసాగర్ గారు గతంలో సమైక్య ఉద్యమానికి పెద్ద పోరాటం నడిపాడు అశోక్ కుమార్తో పాటు. కాబట్టి ఆయన కూడా నాకు బాగా పరిచయమైనటువంటి వ్యక్తి. విద్యాసాగర్ వాళ్ళ తమ్ముడు కూడా మాకు ఒక ఏపీఎండీసీ అధికారిగా ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా మంచి నాయకుడే. కానీ ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం అనుకూలంగా ఉంటే మా సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ ఎక్కడో సమస్యలు పరిష్కార పరిస్థితి లేదు. ఈరోజు మనం ఏమడుగుతున్నారు మీరు? ఈరోజు పే స్కేల్ అడుగుతున్నారు. 8వ పే స్కేల్ని పిఆర్సీని అడుగుతున్నారు. అదేవిధంగా 5వ వేతన సవరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతున్నాం. 10 ఏళ్ళు జరిగేటువంటి కేంద్ర ప్రభుత్వం అమలు చేయటం లేదు, రాష్ట్ర ప్రభుత్వం జరగటం లేదు. కానీ కరువు విపరీతమైనటువంటి ధరలు పెరుగుతూ ఉన్నాయి. ధరలకు అనుగుణంగా డిఏ కరువు భత్యం పెంచాల్సింది కూడా దాన్ని కూడా 5 డిఏలు మనకి ఇవ్వాల్సి ఉంటే దాన్ని 1 డిఏసి సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఈ మధ్యతరగతి కుటుంబాలు, ఉద్యోగులు మనం నిలబెట్టుకునే పరిస్థితి లేదు. కిందికి పోవాలంటే పైకి పోలేమనే పరిస్థితుల్లో అంధకారంలో ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు ఉన్నటువంటి పరిస్థితి మనకు ఉన్నది. కాబట్టి ఈ సమస్యలు పరిష్కారం కావాలన్నా ఈరోజు ఉన్నటువంటి పిఆర్సీ పెరిగినట్టు మినిమం వేజ్ 26,000 నుంచి 30,000 రూపాయలు పెరగాల. కానీ దాన్ని కూడా అమలు చేయడం లేదు. చాలా వెట్టి చాకరీ చేయిస్తూ ఉన్నారు. కానీ ఈ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి మేము ఏ ఉద్యమం నడిపినా జేఏసీ కన్వీనర్గా గతంలో తాలూకా ప్రెసిడెంట్గా ఉన్న ఓబులేష్ గారిని, ఎన్జిఓ సంఘాలను ఎప్పుడూ ఆహ్వానిస్తూ ఉంటాం. ఆ ఉద్యమాలు సహకరిస్తూ ఉంటాం వాళ్ళకు ఉండే కొన్ని పరిమితుల్లో. కానీ ఈరోజు ఓపెన్గా ఈ మిగతా సంఘాలు, ఉద్యోగులు, కార్మికులు, రైతు సంఘాలు, అన్ని సంఘాలను కలుపుకొని భవిష్యత్తులో మనకు జరిగినటువంటి హక్కుల కోసం ఈరోజు విడివిడిగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు నిర్బంధాలని అణిచేసిన ఉద్యమాలని ఈరోజు మరింత రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడే కాదు, కేంద్రంలో ప్రభుత్వం అటువంటి విధానాలు అమలు చేస్తుంది. ఈరోజు 140 సంవత్సరాల క్రితం 8 గంటల పని, 8 గంటల నిద్ర, 8 గంటల విశ్రాంతి అనేటువంటి పోరాడు సాధించుకున్న హక్కుని 8 గంటలు 12 గంటలకు పెంచారు. అంటే కార్మిక చట్టాలు మార్చినారు. అంటే 8 గంటల వేతనం పెరగడం అంటే 8 గంటలు 12 గంటలు పెరగడం అంటే నీ వేతనం పడిపోవడమే. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి. 10 గంటలు పెరిగినాయి, నీ వేతనం పడిపోయింది. కాబట్టి 8 గంటలు 12 లెక్క కట్టే నీ వేతనం లెక్క కడతారు. కాబట్టి ఒక కుటుంబం బతకడానికి 26,000 నుంచి 30,000 రూపాయలు ఇవ్వాలన్నటువంటి ప్రభుత్వం నిర్ణయించింది. దాని అమలు జరగడం ఈరోజు పెన్షన్ ఎంత ఇస్తున్నారు? 1,000 రూపాయలు ఎంతో మినిమం పెన్షన్ ఇస్తూ ఉన్నాడు. దాన్ని కనీసం 7,500 నుంచి 9,000 రూపాయలు పెంచకపోతే ఇప్పుడు దాకా సేవ చేసినటువంటి మన వరకు ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ సేవ చేసినటువంటి వాళ్ళు ఈరోజు వయసు పడిపోయిన తర్వాత పిల్లలపైన ఆధారపడకుండా తన కుటుంబ జీవితం బతకడానికి
ఉపయోగించుకున్నటువంటి పెన్షన్ కూడా ఈరోజు ఇవ్వలేనటువంటి పరిస్థితి, అది కూడా సక్రమంగా రానటువంటి పరిస్థితి, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి పెన్షన్ సంఘం వాళ్ళు కానీ అందరూ కూడా మనం ఐక్యం కలిగి మన యొక్క సమస్యలను చార్ట్ ఆఫ్ డిమాండ్స్ పైన భవిష్యత్తులో పోరాటం చేయడానికి మీరు చేసే పోరాటంలో మీరు సిఐటి సంపూర్ణమైన మద్దతు ఇస్తామని, ఎక్కడ పోరాటం జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా మీరు చేసేటువంటి పోరాటంలో సిఐటి సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని అండగా నిలబడుతుందని తెలియజేస్తున్నాను. కడప రిమ్స్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు వ్యవహారం రాజకీయ సెగ రేపుతోంది. 50 ఏళ్ల దాటాయనే సాకుతో 111 మంది కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న ఆమరణ నిరాహార దీక్షకు కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ఘనంగా సంఘీభావం తెలిపారు. రిమ్స్ ఏర్పడినప్పటి నుండి పనిచేస్తున్న కార్మికులను కొత్తగా వచ్చిన కాంట్రాక్ట్ భాస్కర్ నాయుడు తన అధికార బలంతో తొలగించడం దుర్మార్గమని మేయర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి బంధువునని చెప్పుకుంటూ పేద కార్మికుల కడుపు కొట్టడం తగదని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 నుండి 65 ఏళ్లకు పెంచుతున్న తరుణంలో కేవలం 50 ఏళ్లు దాటాయన్న నెపంతో కాంట్రాక్ట్ కార్మికులను ఎలా తొలగిస్తారని మేయర్ ప్రశ్నించారు. తొలగించిన 111 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్లో ఉన్న వారి వేతన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని వైసీపీ తరపున డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలపై కూడా స్పందించిన మేయర్ విధుల్లో ఉండగా మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించే అంశాన్ని కౌన్సిల్ సమావేశంలో తీర్మానించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఎంపీ గారి దృష్టికి, వైసీపీ జిల్లా అధ్యక్షుల దృష్టికి తీసుకువెళ్లి కార్మికులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టీయూసీ జిల్లా అధ్యక్షుడు జాషువా, సిఐటియు నాయకులు సీను, సుంకర రవి మరియు భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. భాస్కర్ నాయుడు, 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 భాస్కర్ నాయుడు. సిగ్గు 4 రోజులు అవుతున్నా పట్టించుకున్న అధికారులు, సిగ్గు ఆమరణ నిరాహార దీక్ష 4 రోజులు అవుతున్నా పట్టించుకున్న అధికారులు, సిగ్గు 4 రోజులు అవుతున్నా పట్టించుకున్న అధికారులు. శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఉభయదాతలుగా కీర్తిశేషులు వై రామయ్య, చీకా తాయమ్మ గార్ల జ్ఞాపకార్థం నరేంద్ర సత్య గార్ల, చైతన్య, భువనేశ్వరి మరియు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
సేవా సమితి గూడూరు ఈరోజు బెంగళూరు వాస్తవ్యులు స్వర్గీయ వై రామయ్య శ్రీమతి చిక్కా తాయమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు నరేంద్ర గారు శ్రీమతి సత్య గారు వాళ్ళ మనవడు చైతన్య మనవరాలు భువనేశ్వరి వీళ్ళు అన్నదానాలుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి సంవత్సరం మనకు ఈ తేదీకి ప్రతి సంవత్సరం ఇస్తారు కాబట్టి వచ్చే వారం కూడా వాళ్ళదే 2 వారాలు వాళ్ళే కాబట్టి భగవంతుడు వాళ్ళకి ఆయురాలు ఐశ్వర్యాలు అన్ని విధాల కలిగించాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాజీపేటలో ముగిసిన ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీ. అన్నదాతల కన్నీళ్లు తుడిచిన అధికారి సిరివెల్ల ఎంఆర్ఓ చొరవతో కోటపాడు రైతులకు దక్కిన ధాన్యం. రైల్వే కోడూరులో గర్జించిన ఉద్యోగ ఉపాధ్యాయ ఐక్యవేదిక. రిమ్స్ కార్మికుల పోరాటం మేయర్ గర్జన. శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.